పాకిస్తాన్లో మునుపెన్నడూ లేనంతటి ఆర్థిక కల్లోలం నెలకొంది. ఏ దేశ ప్రధాని అయినా తన దేశ గొప్పతనం గురించి చెప్పుకుంటారు. కానీ పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మాత్రం తమ దేశం అడుక్కు తినే స్థితికి చేరిందని బహిరంగంగానే ఒప్పుకున్నారు. ఆర్థిక సాయం కోసం ప్రపంచ దేశాల చుట్టూ తిరుగుతుంటే తనకు ఆ దేశ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ కి సిగ్గుతో తల వంచుకోవాల్సి వస్తోందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇంటర్నేషనల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అప్పుల ఊబిలో కూరుకుపోయిన పాక్ ఇప్పుడు ఐఎంఎఫ్ ఇచ్చే నిధుల కోసం తన ఆత్మ గౌరవాన్ని కూడా పక్కన పెట్టేసింది. అసలు పాకిస్తాన్ ఇంతలా దిగజారిపోవడానికి కారణం ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. పాకిస్తాన్ ఆర్థిక స్థితి ఎంత దారుణంగా మారిందో చెప్పేందుకు ఇప్పుడు ప్రత్యర్థి దేశాలు విమర్శల అవసరం లేదు. స్వయంగా దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ నోటి వెంట వచ్చిన మాటలే పాక్ వాస్తవ పరిస్థితిని ప్రపంచానికి బట్టబయలు చేస్తున్నాయి. ఆర్థిక సాయం కోసం ప్రపంచ దేశాల్లో పర్యటించాల్సి వస్తుందన్నందుకు తనకు మాత్రమే కాదు, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్కు సిగ్గుగా ఉందని షెహబాజ్ షరీఫ్ ఒప్పుకోవడం ఒక సార్వభౌమ దేశ నాయకుడి స్థాయి నుంచి వచ్చిన అరుదైన అంగీకారంగా అంతర్జాతీయ వర్గాలు చూస్తున్నాయి. అప్పుల మీద అప్పులు తీసుకుంటూ దేశాన్ని నడిపే పరిస్థితి వచ్చిందని, ఆత్మ గౌరవాన్ని పక్కనబెట్టి ప్రపంచ దేశాల తలుపులు తట్టాల్సి వస్తోందని పాక్ ప్రధాని చెప్పిన మాటలు ఇప్పుడు ఆ దేశ ఆర్థిక పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. ఇస్లామాబాద్లో జరిగిన ప్రముఖ ఎగుమతిదారులు, వ్యాపారవేత్తల సదస్సులో మాట్లాడిన షెహబాజ్ షరీఫ్ దేశం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ షరతుకైనా తలవంచాల్సిందే అని చెప్పడం పాక్ పాలకుల నిస్సహాయ స్థితిని స్పష్టం చేస్తోందంటున్నారు. ప్రస్తుతం పాకిస్తాన్ అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ నుంచి మరోసారి కొత్త ఆర్థిక ప్యాకేజీ కోసం ప్రయత్నిస్తోంది. పాత రుణాలను పునర్వ్యవస్థీకరించాలన్న విజ్ఞప్తులతో ప్రపంచ ఆర్థిక సంస్థల చుట్టూ తిరుగుతోంది. కానీ ఈ ప్రక్రియలో పాకిస్తాన్కు నిర్ణయం చేసే అధికారం లేదు. కేవలం అభ్యర్థన మాత్రమే చేయగలదు. విదేశీ అప్పుల భారంతో దేశ గౌరవమే తాకట్టు పడిపోయిందని షెహబాజ్ షరీఫ్ చెప్పడం పాక్ రాజకీయ వ్యవస్థలో ఉన్న అంతర్గత వైఫల్యాలకు ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తోంది. ఆర్థికంగా బలహీనంగా మారిన దేశం అంతర్జాతీయంగా పెట్టే కఠిన షరతులకు నో చెప్పలేని పరిస్థితికి చేరుకుంటుందని ఆయన వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. అయితే ఈ సంక్షోభ సమయంలో పాకిస్తాన్కు కొన్ని మిత్ర దేశాలు అండగా నిలిచాయని షెహబాజ్ షరీఫ్ స్వయంగా పేర్కొన్నారు. చైనా, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతర్ వంటి దేశాలు పాక్కు కీలకంగా మారాయని, ముఖ్యంగా చైనా చిరకాల మిత్రదేశంగా ఎన్నో సందర్భాల్లో సాయం చేస్తుందని తెలిపారు. పాక్ కేంద్ర బ్యాంకులోని విదేశీ మారక ద్రవ్య నిల్వలు పూర్తిగా క్షీణించకుండా ఉండడానికి ఈ దేశాలే ప్రధాన ఆధారంగా మారాయని ఆయన అంగీకరించారు. విదేశీ అప్పులు చెల్లించే విషయంలోనూ ఈ దేశాలు సహకారం లేకపోతే పాక్ పరిస్థితి మరింత దారుణంగా మారేదన్న సంకేతాలు ఆయన ఇచ్చారు. అయితే ఒక దేశం తన ఆర్థిక వ్యవస్థను నిలబెట్టుకోవడానికి నిరంతరం ఇతర దేశాలపై ఆధారపడాల్సి రావడం దీర్ఘకాలంలో మరింత ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పాకిస్తాన్ ఎదుర్కొంటున్న సంక్షోభం కేవలం ఆర్థిక గణాంకాల వరకే పరిమితం కాదని, అది ఇప్పుడు సామాజిక విపత్తుగా మారుతోందని షెహబాజ్ షరీఫ్ స్వయంగా ఒప్పుకున్నారు. దేశంలో పేదరికం, నిరుద్యోగం ఆందోళనకర స్థాయికి చేరాయని చెప్పారు. ఒకప్పుడు అంటే 2018 నాటికి పాకిస్తాన్లో దారిద్ర్య రేఖకు దిగువన జీవించేవారు సుమారు 21.9% మాత్రమే ఉండగా ఇప్పుడు ఆ సంఖ్య దాదాపు 45% చేరిందని ఆయన వెల్లడించారు. అత్యంత కడు బీదరికంలో జీవించే వారి సంఖ్య 4.9% నుంచి 16.5% పెరగడం పాక్ సామాజిక నిర్మాణం ఎంత వేగంగా క్షీణిస్తుందో తెలియజేస్తోంది. 2022లో వచ్చిన భీకర వరదలు, ఆ తర్వాత పెరిగిన ద్రవ్యోల్బణం, నిత్యావసరాల ధరల మంట, ఆర్థిక అస్థిరత కలిసి కోట్లాది మందిని పేదరికంలోకి నెట్టేశాయని ఆయన వ్యాఖ్యానించారు. నిరుద్యోగ సమస్య మరింత తీవ్రంగా మారిందని షెహబాజ్ షరీఫ్ పేర్కొన్నారు. పాకిస్తాన్లో నిరుద్యోగ రేటు 7.1%కి చేరగా 80 లక్షల మందికి పైగా యువతకు ప్రస్తుతం ఉద్యోగాలు లేవని తెలిపారు. చదువుకున్న యువతకు కూడా ఉపాధి దొరకని పరిస్థితి నెలకొందని, అధిక నైపుణ్యాలు ఉన్న యువకులు కూడా తక్కువ వేతనాలతో అసంఘటిత రంగాల్లో పనిచేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అసంఘటిత రంగంలోనే దాదాపు 85% మంది పనిచేయాల్సి వస్తోందన్న వాస్తవం పాకిస్తాన్లో ఉద్యోగ భద్రత ఎంత దయనీయంగా ఉందో వెల్లడిస్తోంది.
ఇదే సమయంలో పరిశోధన, అభివృద్ధి, కొత్త ఆవిష్కరణల వంటి కీలక రంగాల్లో పాకిస్తాన్ వెనుకబడిపోయిందన్న అంశాన్ని కూడా షెహబాజ్ షరీఫ్ ప్రస్తావించారు. ప్రపంచ మార్కెట్కు పాక్ నుంచి జరిగే ఎగుమతులు పరిమితంగానే ఉన్నాయని, ముఖ్యంగా టెక్స్టైల్ రంగంపైనే ఎక్కువగా ఆధారపడాల్సి వస్తోందని తెలిపారు. సాఫ్ట్వేర్, వ్యవసాయం, పశు సంపద వంటి రంగాల్లో అపారమైన అవకాశాలున్నప్పటికీ నిర్మాణాత్మక లోపాలు, తక్కువ ఉత్పాదక సామర్థ్యం కారణంగా పాక్ వాటిని పూర్తిగా వినియోగించుకోలేకపోతోందని అంగీకరించారు. ఈ రంగాల్లో సంస్కరణలు చేపట్టకపోతే ఆర్థిక పునరుద్ధరణ అసాధ్యమని ఆయన వ్యాఖ్యలు సూచిస్తున్నాయి. మొత్తానికి పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభం ఇప్పుడు దాచిపెట్టే స్థాయిలో లేదని, ప్రపంచం ముందు బహిరంగంగా ఒప్పుకునే దశకు చేరిందని షెహబాజ్ షరీఫ్ మాటలే స్పష్టం చేస్తున్నాయి. అప్పులపై ఆధారపడే ఆర్థిక వ్యవస్థ, పెరుగుతున్న పేదరికం, నిరుద్యోగ యువత, పరిమితమైన ఎగుమతులు ఇవన్నీ కలిసే పాక్ను ప్రమాదకర పరిస్థితికి తీసుకువచ్చాయి. ఇప్పటికైనా ప్రత్యామ్నాయ ఆర్థిక వ్యూహాలు, నిర్మాణాత్మక సంస్కరణలు అమలు చేయకపోతే పాకిస్తాన్కు ముందు ఉన్న దారి మరింత కఠినంగా మారే అవకాశాలున్నాయని అంతర్జాతీయ నిపుణులు హెచ్చరిస్తున్నారు.